మీ జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? ఎంత ప్రయత్నించినా ఒత్తుగా పెరగడం లేదా? ఖరీదైన ఆయిల్స్, షాంపూలు వాడినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ వంటింట్లోనే ఉండే ఈ సాధారణ పదార్థాలతో జుట్టు రాలడం తగ్గించి బలంగా మరియు ఒత్తుగా పెంచుకోవచ్చు. ఇప్పుడే ఆ అద్భుతమైన 5 నేచురల్ పదార్థాలేవో తెలుసుకుందాం. ఏ. ఉల్లిపాయ, అనియన్. ఎందుకు ఉపయోగకరం? ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ను బలపరుస్తుంది. ఎలా వాడాలి? ఉల్లిపాయ రసం తీసుకుని తలకు రాయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి 2 సార్లు చెయ్యాలి. ఫలితం: జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరుగుతుంది. 2. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. ఎందుకు ఉపయోగకరం? జుట్టుకు పోషణ ఇచ్చి వేర్లను బలపరుస్తుంది. ఎలా వాడాలి? వేడి చేసిన కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చెయ్యాలి. రాత్రంతా ఉంచి ఉదయం కడుక్కోవాలి. ఫలితం: జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరుగుతుంది. 3. కరివేపాకు, కర్రీ లీవ్స్. ఎందుకు ఉపయోగకరం? ఇందులో ఉన్న విటమిన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఎలా వాడాలి? కరివేపాకు పేస్ట్ చేసి తలకు అప్లై చెయ్యాలి. లేదా కొబ్బరి నూనెలో వేడి చేసి వాడాలి. ఫలితం: తెల్ల జుట్టు తగ్గి నల్లగా పెరుగుతుంది. 4. గుడ్డు, ఎగ్. ఎందుకు ఉపయోగకరం? ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఎలా వాడాలి? గుడ్డు తెల్లసొన తలకు అప్లై చెయ్యాలి. 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఫలితం: జుట్టు బ్రేకేజ్ తగ్గుతుంది. 5. మెంతులు, ఫెన్యూగ్రీక్ సీడ్స్. ఎందుకు ఉపయోగకరం? డాండ్రఫ్ తగ్గించి హెయిర్ గ్రోత్ పెంచుతుంది. ఎలా వాడాలి? రాత్రంతా నానపెట్టిన మెంతులను పేస్ట్ చేసి తలకు రాయాలి. 30 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఫలితం: జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. అదనపు చిట్కాలు: రోజూ సరైన ఆహారం తీసుకోండి. ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా. స్ట్రెస్ తగ్గించుకోండి. ఎక్కువ కెమికల్ షాంపూలు వాడకండి. తలకు రెగ్యులర్ మసాజ్ చెయ్యండి. ఇలా మన వంటింట్లోనే ఉండే ఈ సింపుల్ పదార్థాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు రాలడం తగ్గి సహజంగా ఒత్తుగా మరియు బలంగా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, కాస్త సహనం, క్రమం తప్పని కేరుంటే మంచి ఫలితాలు తప్పక కనిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.